ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెండు స్టేట్ హైవేల్లో అలానే రెండు నేషనల్ హైవేల్లో ట్రావెల్ చేస్తూ ఒక డెస్టినేషన్కి అయితే వెళ్తాం. ఆ డెస్టినేషన్ ఏంటో తెలియాలంటే మీరు వీడియోని పూర్తిగా చూడండి. వెళ్ళిపోదాం ఇక. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక లోపలికి వెళ్తే మనమైతే ఎగ్జాక్ట్గా పెందుర్తి జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకున్నామంటే ఆనందపురం వెళ్తాం. ఆనందపురంతో పాటు మనం విజయనగరం కూడా వెళ్ళొచ్చు, అలానే పద్మనాభం కూడా వెళ్ళొచ్చు. ఎలా వెళ్తాం అనేది ఇప్పుడు మనం మ్యాప్ వ్యూలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. మీకు ఇంతకుముందు బ్లాగ్స్లో చాలాసార్లు పెందుర్తి జంక్షన్ చూపించాను. అప్పుడు మీకు చాలా క్లారిటీ కనిపించేది, ఇప్పుడు మీకు నార్మల్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు నేను ఐఫోన్తో తీసామని, ఇప్పుడు OnePlus11తో వీడియో తీసాను. OnePlus11 1080 30 ఫ్రేమ్స్తో వీడియో తీస్తే ఈ విధంగా వస్తుంది. ముందు చూస్తున్నారా వీడియో ఎలా వస్తుందో? కంప్లీట్ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది వీడియో ఎలా ఉండబోతుంది అనేది. ఇప్పుడు ఇంకా మనమైతే మ్యాప్ వేలో చూద్దాం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం అనేది. ఇక మనం మ్యాప్ వేలోకి వెళ్తే మనం ఎగ్జాక్ట్గా పెందుర్తి జంక్షన్ దగ్గర స్టార్ట్ అయ్యి అలా ముందుకు వెళ్ళి నేషనల్ హైవే 16లో జాయిన్ అవుతాం. నేషనల్ హైవే 16 హైవేలో వెళ్లకుండా సర్వీస్ రోడ్లోకి వెళ్తే నీలకొండల జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకొని అలా ముందుకు వెళ్ళామంటే మనకి పద్మనాభం వస్తుంది. అక్కడ తెలుసు కదా, పద్మనాభ స్వామి వారి ఆలయం ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడకపోతే చూడండి, మన బ్లాగ్ ఉంటుంది. ఇది స్టేట్ హైవే 138. అలా కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి స్టేట్ హైవే 145 వస్తుంది. అలా కొంచెం ముందుకు వెళ్తే మనం నేషనల్ హైవే 26ని దాటుకుని డైరెక్ట్గా విజయనగరం వెళ్ళిపోతాం. చూసారు కదా, మనం మ్యాప్ వ్యూలో మొత్తం రెండు స్టేట్ హైవేలు రెండు నేషనల్ హైవేలు దాటుకొని డైరెక్ట్గా విజయనగరం వెళ్ళాం. ఇప్పుడు మీరు మ్యాప్ వ్యూలో చూసారు కదా, రోడ్ వ్యూలో ఈ రోడ్ ఎలా ఉంటుందో చూడండి. ఈ రోడ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు 50% రోడ్ బాగోలేదు, 50% రోడ్ బాగుంది. మధ్య మధ్యలో రోడ్ అయితే వేశారు, కొన్ని చోట్ల రోడ్ చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మొత్తం మీకు టైం ల్యాప్స్లోనే ఉంటుంది. నేను టైం ల్యాప్స్లో ఎందుకు పెట్టా అంటే నాకు మొత్తం ట్రావెల్ టైం వచ్చేసి 55 మినిట్స్ పట్టింది. 55 మినిట్స్ వీడియో పెడితే చాలా పెద్ద అవుతుందని చెప్పి నేను దాన్ని షార్ట్ కట్ చేసి 10 మినిట్స్లో పెట్టాను. మీరు ఈ వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు రోడ్ ఎలా ఉందనేది. మీరు ముందు చూస్తున్నారు కదా, మనం వెళ్ళేది పెందుర్తి అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేకి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్లో ప్రమాదాలు జరుగుతూ ఉంటే మనం చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి హైవేలోకి ఎంటర్ అయ్యే ఒక ఎంట్రీ పాయింట్ అయితే ఉంటుంది. మనం హైవేలో ఎంటర్ అవ్వకుండా సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. అప్పుడే మనం నీలకొండల నుంచి విజయనగరం వెళ్తాం. ఒకవేళ మనం హైవేలోకి వెళ్ళామంటే హైవేలో నుంచి డైరెక్ట్గా తగరపల్స్ వెళ్ళి తగరపల్స్ నుంచి విజయనగరం వెళ్ళొచ్చు. అది కూడా సేమ్ రూటే, కానీ మనకి కొంచెం లాంగ్ అవుతుంది. ఇది షార్ట్ కట్లో ఉందని చెప్పేసి నేను ఇలా వెళ్తున్నాను. రిటర్న్ వచ్చేటప్పుడు విజయనగరం నుంచి తగరపల్స్ నుంచి పెందుర్తి వచ్చే రోడ్లోకి అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఆ రోడ్ ఎలా ఉందో మీరు తెలుసుకోవచ్చు. నేషనల్ హైవే 26లో ట్రావెల్ చేస్తాం అండ్ నేషనల్ హైవే 16లో ట్రావెల్ చేస్తాం. రిటర్న్లో వచ్చేటప్పుడు మీరు రైట్లో చూస్తున్నారు కదా, అదే నేషనల్ హైవే 16. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి నీలకొండల జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని విజయనగరం వెళ్ళాలి. ప్రస్తుతం మనమైతే నీలకొండల జంక్షన్కి వచ్చాం. మనకి ఇక్కడ పెద్దగా బోర్డ్సే ఉండవు. లెఫ్ట్లో చూసారు కదా, చిన్న డబ్బా లాంటి ఒక బస్ స్టాప్ ఉంది. ఆ బస్ స్టాప్ మనం బాగా అబ్జర్వ్ చేయాలి. అక్కడ మనకి నీలకొండలు అని రాసి ఉంటుంది. అది చూసిన తర్వాత మనకి ఈ జంక్షన్ బాగా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటేనే మనం డైరెక్ట్గా పద్మనాభం వెళ్ళి పద్మనాభం నుంచి విజయనగరం వెళ్తాం. ఇది కానీ మిస్ అయ్యామంటే మనం మళ్ళీ ఆనందపురం వెళ్ళిపోయి ఆనందపురం నుంచి తగరపల్స్ నుంచి విజయనగరం వెళ్తాం. ఈ రోడ్డు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోడ్డు మాత్రం అస్సలు బాగోద్దు, అక్కడక్కడ మొత్తం పాట్ హోల్స్ ఉంటాయి, మధ్య మధ్యలో రోడ్డు బాగుంటుంది. ఇప్పుడు మనం వెళ్తుంది స్టేట్ హైవే 138. ఈ రోడ్లో ఏంటంటే మనం బాగున్న రోడ్డు కన్నా బాగోలేని రోడ్డు ఎక్కువ ఉంటుంది. మొత్తం పాట్ హోల్స్ ఉంటాయి, ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. ఇంకా మనకి పాట్ హోల్స్ ఎక్కువగా ఉండడం వల్ల పెద్ద పెద్ద హోల్స్ కూడా మధ్యలో ఉంటాయి. ఆ టైంలో మనం చూసుకోకపోతే మన సస్పెన్షన్ పాడే అవకాశం ఉంటుంది. మధ్య మధ్యలో పెద్ద పెద్ద ట్రాక్టర్లు ఇలా గడ్డేసుకుని వస్తూ ఉంటాయి. ఆ టైంలో కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే మన వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, లెఫ్ట్లో రైట్లో మంచి గ్రీనరీ అయితే ఉంటుంది. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు నీడగా ఉంటుంది. బైక్ మీద ట్రావెల్ చేసే వాళ్ళు ఈ రూట్లో వెళ్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి. అన్నట్టు నేను మీకు రేపట్లో చెప్తాను విజయనగరం ఎందుకు వెళ్తున్నాను అనేది.
అలానే చాలా జరిగాయి మేము ఒక వీడియో చేయడానికి వెళ్ళినప్పుడు, అవి కూడా మీకు నేను తొందరలోనే చెప్తాను. ఇంకా మనమైతే స్టేట్ హైవే 145 వచ్చే వరకు చూసుకుంటూ వెళ్ళిపోదాం రోడ్ని. నేను ఫస్ట్ టైం OnePlus మొబైల్తో రికార్డ్ చేస్తున్నాను. క్లారిటీ కొంచెం పర్వాలేదు, మరీ సూపర్ అని చెప్పను, బాగానే ఉంది. అండ్ మీరు కామెంట్ చేసి చెప్పండి మన OnePlus మొబైల్తో OnePlus 11R మొబైల్తో వీడియో తీస్తే ఎలా వచ్చిందనేది. అండ్ ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఈ వీడియో క్లారిటీ మీద మీ ఒపీనియన్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీకు లెఫ్ట్ సైడ్లో కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండే పద్మనాభం కొండ. ఆ కొండపైకి ఎక్కితే మన నేషనల్ హైవే కనబడుతుంది. అంటే ఆలోచించండి ఎంత పైకి ఉంటుందో. చాలా బాగుంటుంది కొండపైకి వెళ్తే. నేనైతే చాలా వ్లాగ్స్ చేశాను ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటే చూసేయండి. జస్ట్ మీరు కిరణ్ తుమ్మల పద్మనాభం కొడితే చాలా వీడియోస్ వచ్చేస్తాయి. ఆ వీడియోస్లో మన వీడియోస్ చూసేయండి. ఇంకా మనం స్టేట్ హైవే 145కి వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనమైతే స్టేట్ హైవే 138 నుంచి స్టేట్ హైవే 145కి వెళ్ళబోతున్నాం. ఈ జంక్షన్నే చిన్నాపురం జంక్షన్ అంటారు. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం విజయనగరం వెళ్తాం. లెఫ్ట్కి వెళ్ళామంటే ఎస్కోట వెళ్ళొచ్చు, అలానే కొత్త వలస వెళ్ళొచ్చు. అదే మన భీమసింగి వెళ్ళే రోడ్డు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ముందు మీకు అక్కడే కనిపిస్తుంటే పార్ట్ హోల్స్ ఎలా ఉంటాయి అనేది. ఇలా మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేషనల్ హైవే 26 కనిపిస్తుంది. ఆ పైన మనం దాటుకుంటూ వెళ్ళాం కదా, అదే నేషనల్ హైవే 26. ఇంకొంచెం ఇలా మనం ఒక 3 to 5 km వెళ్ళామంటే విజయనగరం వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, మొత్తం మనకి విజయనగరం వచ్చిన తర్వాత రోడ్ ఎలా మారిందో. ఇక్కడ నుంచి రోడ్డు మొత్తం బాగానే ఉంటుంది, చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు. మనం ఇలా వెళ్ళి నేషనల్ హైవే 26 ఆ ఊర్లోంచి వెళ్ళే రోడ్లోకి వెళ్తాం. యాక్చువల్గా ఇంతకుముందు విజయనగరం నుంచే ఆ హైవే వెళ్ళేది, కానీ ఆ హైవేని అవుటర్ రోడ్గా వేసి ఇది ఇన్నర్ రోడ్గా ఉంచారు. చూస్తున్నారు కదా, మనం ప్రస్తుతం విజయనగరం వస్తాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఐ లవ్ విజయనగరం కనిపిస్తుంది. ఈ రోడ్లో వెళ్ళినా మనం రాయపూర్ వెళ్ళిపోవచ్చు, లేదా ఆ హైవే NH26 ఉంది కదా, ఆ NH26లో వెళ్ళినా కూడా మనం హ్యాపీగా రాయపూర్ అయితే వెళ్ళొచ్చు. రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే వ్లాగ్స్ ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 మీకు ఇంకా చూపించలేదు, అవి కూడా మీకు తొందరలోనే వస్తాయి. మనమైతే ఆల్మోస్ట్ ఐ లవ్ విజయనగరం దగ్గరికి వస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎలా వెళ్తే ఎటు వెళ్తాం అనేది చాలా క్లియర్గా చెప్తాను. ఈ ముందు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఆ ముందున ఒక అప్లా ఉంటుంది. అప్ వచ్చిందంటే మనం వచ్చినట్టే. ఇలా లెఫ్ట్కి వెళ్ళామంటే మనం రాయపూర్ వైపు వెళ్తాం, రైట్కి వెళ్ళామంటే విజయనగరం ఊర్లోకి వెళ్తాం. ఇక్కడే మనకి బస్ స్టాప్ ఉంటుంది, అలానే రైల్వే స్టేషన్ ఉంటుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకుని స్ట్రైట్కి వెళ్ళామంటే బస్ స్టాప్ వస్తుంది. మనకి ఇంకా ముందే ఈ రైట్ తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్లో ఒక ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్లోకి వెళ్ళామంటే మనం రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోవచ్చు. మన విజయనగరంలో రైల్వే స్టేషన్ నుంచి
బస్ స్టాప్కి పెద్ద డిస్టెన్స్ అయితే ఉండదు, చాలా దగ్గరగానే ఉంటుంది. రేపటి వ్లాగ్లో మీకు బస్ స్టాప్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి చూపిస్తాను. అలానే మన విజయనగరం ఉంది కదా, విజయనగరం ఊర్లోంచి రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే దగ్గరికి ఎలా వెళ్ళాలో చూపిస్తాను. ఇంకా లెఫ్ట్లో చూస్తారు కదా మన విజయనగరం రాసింది. విజయనగరం నుంచి ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా మనమైతే విజయనగరం వస్తాం. రేపటి వ్లాగ్లో ఏం చూపిస్తా చెప్పే కదా, మీకైతే మొత్తానికి మన పెందుర్తి నుంచి విజయనగరం వరకు రోడ్ని చూపించాను మన పద్మనాభం మీద నుంచి. అండ్ తొందరలోనే విజయనగరం నుంచి తగరపాల్స్ వరకు రోడ్ని చూపిస్తాను. తగరపాల్స్ నుంచి పెందుర్తి వరకు కూడా చూపిస్తాను రోడ్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఎలా వెళ్తే బెటర్ అనేది కూడా ఆ వీడియోలో చెప్తాను. ఇంకా నేనైతే ఈ వీడియో ఎండ్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వెళ్ళి షేర్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ. టేక్ కేర్.